ఎట్టి పరిస్థితుల్లో రాజా ఈ 60 మందిలో ఒకరిని పెండ్లి చేసుకోవాలా? Our film Akkadamai Ikkadabai is streaming now on ETV Win app. Download and subscribe to ETV Win app. ప్రాసెసింగ్ అయిపోయింది. హాఫ్ అన్ అవర్ లో రిపోర్ట్స్ వస్తాయి. అప్పుడు మీకు ఇంటిమేట్ చేస్తాం. అలాగే సిస్టర్. దాము, దాహంగా ఉంది, కాస్త మంచినీళ్ళు తాగొస్తాను. సరే చంద్ర. ఓకే ఓకే. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి సార్. అర్జెంటుగా ఒక కాల్ చేయాలి. ఒకసారి మీ ఫోన్ ఇస్తారా? అలాగే సార్, తీసుకోండి. థ్యాంక్స్ అండి. హలో, ఎవరు? అమ్మా సింధు, నేనమ్మా. మావయ్య, మావయ్య మీరు ఇప్పుడు ఎక్కడున్నారు? భాగ్యానికి ఎలా ఉంది? మా అమ్మని హాస్పిటల్కి తీసుకొచ్చామమ్మా. ఇక్కడ అమ్మకి అన్ని టెస్టులు చేస్తున్నారు. నాకెందుకో చాలా కంగారుగా ఉందమ్మా. టెస్ట్ చేస్తున్నారా? అవునమ్మా సింధు, తాము కూడా ఇక్కడే ఉంది. ఆ టెస్ట్ రిపోర్ట్స్ అన్నీ వస్తే మా అమ్మకి ఏ జబ్బు లేదని డాక్టర్ తాముకి చెప్పేస్తాడమ్మా. అప్పుడు మనం ఆడే నాటకం విషయం కూడా మొత్తం బయటకు వచ్చేస్తుంది. నాకిప్పుడు చాలా టెన్షన్గా ఉందమ్మా. నువ్వు ఇక్కడికి వచ్చేసేయమ్మా. ఇక్కడికి వచ్చేసేయమ్మా. ఇప్పుడే వస్తాను మావయ్య, కంగారు పడకండి. అడ్రస్ చెప్పండి. ఏ హాస్పిటల్ అంటే? నువ్వు త్వరగా వచ్చేసేయమ్మా. మావయ్య మీరేం కంగారు పడకండి, నేను వచ్చేస్తున్నాను. అలాగేనమ్మా, నువ్వు త్వరగా వచ్చేసేయ్. సరే మావయ్య, వచ్చేస్తున్నాను. సరే, ఉంటాను. థ్యాంక్స్ అమ్మా. ఇట్స్ ఓకే సార్. అమ్మా, నేను ఒక ఫోన్ మాట్లాడొస్తాను. హలో. ఆ ప్రాజెక్ట్లో ఏదో మిస్క్యూలున్నాయి. ఆ గవర్నమెంట్ ల్యాండ్ సెంట్రల్ గవర్నమెంట్ చేతుల్లో ఉన్నట్టు సమాచారం. ఎలా అయినా సరే సార్ని కాల్ చేసి ప్రాజెక్ట్ అప్రూవల్ చేసేలా కమిట్ చేయాలి. సార్, ఏంటి సార్ అలా వచ్చేసారు? మీరేదో చేస్తారని మీ దగ్గరికి వస్తే మీరు కూడా ఏంటి సార్ అలా భయపడుతున్నారు? భయపడికి ఏం చేయమంటావు? నీదేం పోయింది? ఏమైనా చేస్తావు. రేపు పబ్లిక్లో ప్రెస్ వాళ్ళ ముందు ఇరుక్కునేది నేను కదా. నా వల్ల కాదు మధు, నేనేం చేయలేను. సారీ. అయినా నీ ప్రాజెక్ట్లో లిటికేషన్స్ ఉన్నమాట నిజం. అయినా సరే నీకోసం ప్రాజెక్ట్ అప్రూవ్ చేపిద్దాం అనుకున్నాను. కానీ ఇప్పుడు ఈ విషయం మీడియా దాకా వెళ్ళింది. ఈ న్యూస్ చూశాక నీ ప్రాజెక్ట్లో నేను ఇన్వాల్వ్ అయ్యానని మీడియాకి తెలిస్తే ఏకి పారేస్తారు. అసలు నా పదవికే ఎసరు పెడతారు. ఏం చూసుకొని నేను రిస్క్ చేయాలి? నువ్వే చెప్పు. ఏదో రకంగా ట్రాప్ చేసి నా దారిలోకి తెచ్చుకోవాలి. ప్లీజ్ సార్, నెక్స్ట్ మంత్ 25కి మనమిద్దరం కలిసి ట్రిప్కి వెళ్తున్నాం. ఇద్దరం కలిసి సరదాగా ఎంజాయ్ చేద్దాం. దీనికి మీకు ఓకేనా సార్? ఓకే, కానీ ఇంకేం మాట్లాడకండి, మీరు ఫిక్స్ అయిపోండి.
నేను మీతో ట్రిప్కి రావాలి అంటే, అది కావాలి అంటే దానికంటే ముందు మీరు నా ప్రాజెక్ట్ ఫైనల్ చేసి అప్రూవల్ చేయాలి. మీకు ఈ డీల్ ఓకేనా సార్? ఓకే అయితే ఇంకేం వద్దు సార్. నేను మీతో కలిసి ఉండాలని ఆశపడుతున్నారుగా, అందుకే ఇలా ఆలోచించాను. కానీ మీరు చేయాల్సిన పనల్లా ఒక్కటే, నా ప్రాజెక్ట్ని ఫైనల్ చేయాలి. మీ కాన్సంట్రేషన్ దాని మీద ఉంచండి, నా కాన్సంట్రేషన్ మీ మీద ఉంచుతాను. ఓకేనా సార్? ఆ సింధు చేసిన పనికి ఈ ముసలుని కూడా నేను ప్యాంపర్ చేయాల్సి వచ్చింది. సార్, కింద మా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. మీరు నాకు సపోర్ట్ చేస్తున్నారని నేను వాళ్ళతో చెప్తాను. ఓకేనా? ఓకే బాయ్ సార్. బాయ్ సార్. యాహూ. వదిన, సార్తో మాట్లాడావా? ఏంటంట, ఏమన్నారు? టీవీలో వచ్చిందంతా బోగస్ అని చెప్పాను. సార్ కూల్ అయ్యారు, మనకి సపోర్ట్ చేస్తానన్నారు. సార్ సపోర్ట్ చేయరేమోనని చాలా టెన్షన్ పడ్డాను వదిన. ఎలాగైతేనే సార్ నొప్పించావు, చాలా థ్యాంక్స్ వదిన. ఇదంతా సింధు చేసిన పని మరిది గారు. అందుకే కరెక్ట్ టైంకి మీటింగ్ నుంచి వెళ్ళిపోయింది. మీరే చూశారు కదా. మధు, ఆధారాలు లేకుండా సింధు మీద నిందలు వేయడం కరెక్ట్ కాదు. మేడం, నేనన్నది నిందో లేక నిజమో త్వరలో మీకే తెలుస్తుంది. ఈ ప్రాజెక్ట్ని ఎవరు ఆపాలనుకున్నా సరే నేను వదలను. మా మరిది గారి పేరు నిలబెట్టడం కోసమైనా సరే ఈ ప్రాజెక్ట్ని నేను ఓకే చేయించి తీరుతాను. మీరేం టెన్షన్ పెట్టుకోకండి మేడం. ఈ ప్రాజెక్ట్ ఖచ్చితంగా జరిగి తీరుతుంది. నేను జరిపిస్తాను. మరిది గారు, పదండి వెళ్దాం. పదండి. రండి రండి మేడం. మేడం. మావయ్య, అమ్మా సింధు, అమ్మా సింధు, మావయ్య, భాగ్యం ఎక్కడా? మా అమ్మకి స్కానింగ్ చేసి ఇంతకు ముందే ఐసీ వార్డుకి షిఫ్ట్ చేశారమ్మా. హా? అయ్యో, అసలు భాగ్యానికి ఏం జరిగింది? అమ్మ టిఫిన్ చేస్తుంటే సడన్ గా విపరీతమైన దగ్గు వచ్చింది. గుండె నొప్పి అంటూ ఊపిరి తీసుకోవడం ఇబ్బంది పడింది. స్పృహ తప్పి పడిపోయింది. డాక్టర్ గారు మరి భాగ్యాన్ని చెక్ చేశారా? కంగారు పడాల్సిన అవసరం లేదు. హై బీపీ వల్లే అలా జరిగింది. ఇప్పుడు బాగానే ఉందన్నారమ్మా. భాగ్యం ఎక్కడుంది మావయ్య? నేను వెంటనే భాగ్యాన్ని చూడాలి. భాగ్యం ఎక్కడుందో చెప్పండి మావయ్య. రామ్మా, నేను తీసుకెళ్తాను. రా సింధు, అటు అటువైపు, అటు ఇలా ఇటా? అమ్మా. ఎక్కడ మావయ్య? ఇటే అమ్మా. భాగ్యం, భాగ్యం, భాగ్యం. సిస్టర్, మా భాగ్యం ఎప్పుడు స్పృహలోకి వస్తుంది? కొంచెం టైం పడుతుంది మేడం. అయినా మీరు ఇక్కడ ఉండకూడదు. ప్లీజ్ దయచేసి బయట వెయిట్ చేయండి. భాగ్యం, వెళ్ళండి మేడం. రామ్మా. మీటింగ్కి వెళ్ళావు కదా, నువ్వు ఇక్కడికెలా వచ్చావు? భాగ్యాన్ని హాస్పిటల్లో జాయిన్ చేశారని తెలిసి వచ్చాను అత్తయ్య. ఈ విషయం నీకెవరు చెప్పారు?
నేనే ఫోన్ చేసి చెప్పేందాము. మరొక్కదానివే వచ్చావే, యష్ వాళ్ళు రాలేదా? లేదు, వాళ్ళు మీటింగ్లో ఉన్నారు. ఈ విషయం వాళ్ళకి తెలియదు అత్తయ్య. తప్పుకోవే. మావయ్య, భాగ్యం హెల్త్ రిపోర్ట్స్ వచ్చాయా? ఇంకా లేదు సింధు. టెస్ట్లు అయితే అన్నీ అయిపోయాయి. రిపోర్ట్స్ ఎప్పుడు వస్తాయో ఏంటో తెలీదు. నర్స్, రిపోర్ట్స్ వచ్చాయా? ఇంకా రాలేదు మేడం, కాస్త టైం పడుతుంది. రిపోర్ట్స్ ఎప్పుడు వస్తాయి? ఈ పాటికే వచ్చేసి ఉండాలి మేడం. రిపోర్ట్స్ వచ్చాయో లేదో ఎలా తెలుస్తుంది? మీరు ల్యాబ్కి వెళ్ళి అడిగితే తెలుస్తుంది. ల్యాబ్ ఎక్కడుంది? స్ట్రైట్ వెళ్ళి రైట్ తిరగండి, అక్కడే ల్యాబ్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. మావయ్య, చెప్పు సింధు. మీరు ఇక్కడే ఉండండి. నేను ల్యాబ్కి వెళ్ళి ఆ రిపోర్ట్స్ అన్నీ మార్చేసి వస్తాను. ఆ రిపోర్ట్స్ వల్ల ఏ ప్రాబ్లం ఉండదు. భాగ్యానికున్న హెల్త్ కాంప్లికేషన్స్ తెలియకుండా నేను వెళ్ళి క్లియర్ చేసి వస్తాను. మీరు ఇక్కడే వెయిట్ చేయండి. అలాగే సింధు, జాగ్రత్త, వెళ్ళు. ఎక్స్క్యూజ్ మీ, ఈ ల్యాబ్ టెక్నీషియన్ మీరేనా? అవును మేడం. ఐసీలో ఉన్నారు కదా పేషెంట్, ఓకే. భాగ్యమ్మ అని. ఆవిడ రిపోర్ట్స్ వచ్చాయండి? వచ్చాయి మేడం, ఇవే ఆ రిపోర్ట్స్. సిస్టర్ వస్తే విద్దామని వెయిట్ చేస్తున్నా. బ్రదర్, మీరు నాకు ఒక సాయం చేస్తారా ప్లీజ్? చెప్పండి మేడం, చేస్తాను. ఏంటది? ప్లీజ్ ఈ ఒక్క హెల్ప్ చేయండి. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. మీరు చేసే సాయం జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను. దయచేసి అర్థం చేసుకోండి ప్లీజ్. ఓకే మేడం, కానీ నాకేం ప్రాబ్లం అవ్వదు కదా. మీ కథ విన్న తర్వాత నాకు సాయం చేయాలనిపిస్తుంది. ఎవరు రాకుండా నేను చూసుకుంటాను. మీరు చేయాల్సింది ఈ రిపోర్ట్స్ మార్చడమే. అది చేస్తే చాలండి, మిగతాదంతా నేను చూసుకుంటాను. ప్లీజ్ అండి, ప్లీజ్ ఈ ఒక్క సాయం చేయండి ప్లీజ్. సరే మేడం, చేస్తాను మేడం. కానీ నాకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు కదా? లేదండి, లేదు, మీకే ప్రాబ్లం రాదు. వాళ్ళంతా నా ఫ్యామిలీ మెంబర్సే, చెప్పాను కదా. చిన్న ఇష్యూ వల్ల ఇలా చేయాల్సి వస్తుందని. ఈ రిపోర్ట్స్ మార్చేస్తారా ప్లీజ్? ప్లీజ్ అండి. అలాగే మేడం. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. ఎవరు వచ్చినా సరే మార్చిన రిపోర్ట్స్ ఇవ్వండి, ఒరిజినల్ రిపోర్ట్స్ ఇవ్వద్దే. ఓకే మేడం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఏమైందమ్మా? రిపోర్ట్స్ మార్చేసావా? ఓకే మావయ్య, మార్చేశాను. ఇక ఏ ప్రాబ్లం లేదు. ఏమైందాము? అమ్మకి ఎలా ఉందంటున్నారు? డాక్టర్ గారు వచ్చి చెప్తానన్నారు చంద్ర. డాక్టర్ గారు, ఎలా ఉంది మా అమ్మకి? పేషెంట్ స్పృహలోకి వచ్చింది కాబట్టి ఏం పర్వాలేదు. ఆవిడ ఇంకా హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం లేదు. ఆవిడ్ని మీరు ఇంటికి తీసుకువెళ్ళచ్చు. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఆ రిపోర్ట్స్ కోసం ఎవరో ఒకళ్ళు ఉంటే సరిపోతుంది. రిపోర్ట్స్ రాగానే అవన్నీ చూసి మెడిసిన్స్ రాసిస్తాను. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఓకేనండి. అత్తయ్య, మావయ్య, నేను హాస్పిటల్లో ఉంటాను, మీరు ఇంటికి వెళ్ళండి. అక్కర్లేదు, నేను తేజ ఇక్కడ ఉంటాంలే. చంద్ర, నువ్వు సింధు కలిసి అత్తయ్యని ఇంటికి తీసుకెళ్ళండి. యష్, మధు వస్తే ఇంట్లో ఎవరూ లేకపోతే ఏమైందా అని కంగారు పడతారు. వాళ్ళకి నిదానంగా జరిగిందంతా చెప్పండి.
అత్తయ్య గారి రిపోర్ట్స్ రాగానే డాక్టర్ గారితో మాట్లాడి నేను తేజ వచ్చేస్తాం. ఇక మీరు బయలుదేరండి. అది కాద్దాము, నేను చెప్పేది విను. బయలుదేరమని చెప్తున్నాను కదా. మేము ఉంటాంలే కానీ నువ్వెళ్ళు. అత్తయ్య చెప్తుంది కదా, మనం భాగ్యాన్ని తీసుకుని ఇంటికి వెళ్దాం. భాగ్యం, భాగ్యం, ఇప్పుడు నీకెలా ఉంది? ఎలా ఉంది భాగ్యం? పర్వాలేదా? కాస్త నీరసంగా ఉందమ్మా. నీకెవరు చెప్పారు? మావయ్య ఫోన్ చేసి చెప్పారు, వెంటనే వచ్చేసాను. చంద్ర, డాక్టర్ ఏం చెప్పారు? హై బీపీ వల్లే అలా జరిగిందట, అంతకుమించి ఏం లేదు. ఇప్పుడు నీకంతా బానే ఉందన్నారమ్మా. నాకేదో టెస్టులు చేశారంట కదా, ఇందాకే నర్సులు చెప్పారు. ఈ రిపోర్ట్స్ వల్ల మనం ఆడే నాటకం దమయంతికి తెలిసిపోతుందేమో. భాగ్యం, ఆ విషయం ఇప్పుడు ఇక్కడ మాట్లాడొద్దు. అత్తయ్య బయటే ఉన్నారు, నేను ఇంటికి తీసుకెళ్ళొచ్చని డాక్టర్ చెప్పారు. అందుకే నేను మావయ్య వచ్చాం. సిస్టర్, భాగ్యాన్ని తీసుకెళ్ళొచ్చా? తీసుకెళ్ళొచ్చండి. వీల్ చైర్ తీసుకుని రాపో. అమ్మా, ఎలా ఉందంట బామ్మకి? ఏం ప్రాబ్లం ఏం లేదన్నారా, ఇంటికి తీసుకెళ్ళొచ్చు అని చెప్పారు. ఓ, ఇదిగోండి మేడం. థ్యాంక్ యూ. అదిగో తీసుకొస్తున్నారా. అత్తయ్య, బామ్మ, నీకేం కాలేదు కదా? ఏం కాలేదులేవి, బాగానే ఉన్నాను. మీకేం కాదత్తయ్య, మీరు సంతోషంగా ఉంటారు. దాము, మేం బయలుదేరతాం. జాగ్రత్తగా తీసుకెళ్ళండి. అలాగే, తీసుకురా బాబు. తేజ, మనం డాక్టర్ దగ్గర వెయిట్ చేద్దాం పదా. అలాగే అమ్మా. అమ్మ సింధు, నా రిపోర్ట్స్ వస్తే నాకే జబ్బు లేదనే విషయం తెలిసిపోతే ఇబ్బంది కదా. మనం ఆడే నాటకం కూడా బయటపడుతుంది కదా. భాగ్యం, నువ్వేం కంగారు పడకు. నీ రిపోర్ట్స్ మార్చి నేను మేనేజ్ చేశానులే. నువ్వు హాయిగా విశ్రాంతి తీసుకో. ఏమోని, నాకెందుకో కంగారుగా ఉందే. అమ్మా, ఏం కాదు, అవన్నీ నువ్వు మర్చిపో. ఎక్కువగా ఏది ఆలోచించుకో. నేను సింధు ఉన్నాం కదా, మేం చూసుకుంటాం. సింధు, నువ్వు మార్చిన రిపోర్ట్స్ వేరే వాళ్ళవని తెలిస్తే మళ్ళీ అమ్మకి టెస్టులు చేయించమంటారేమో. అంత ఛాన్స్ ఇవ్వకూడదు మావయ్య. ఈలోపే మనం వేరే రిపోర్ట్స్ రెడీ చేద్దాం. అమ్మా సింధు, భాగ్యం, నాకెందుకో భయంగా ఉందే. ఎందుకు భాగ్యం భయం? ఇన్నాళ్ళు మనం చేసిందంట బుగ్గిపాలవుతుందేమోనని కంగారుగా ఉందే. అలా ఏం అవ్వదు భాగ్యం. నువ్విలా ఆలోచించి ఇంకా నీ బీపీని పెంచుకోకు. హాయిగా రెస్ట్ తీసుకో. అసలే నీకు బీపీ ఎక్కువగా ఉంది. ఏం జరిగినా సరే నువ్వు నా పక్కనే ఉండు తల్లి. నువ్వుంటే నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది. అలాగే, నేనెక్కడికి వెళ్ళను, నీ పక్కనే ఉంటాను. హాయిగా కళ్ళు మూసుకుని పడుకో. పాపం భాగ్యం, తన ఆరోగ్యం కంటే మనం ఆడే నాటకం ఎక్కడ బయటపడుతుందో అని ఎక్కువ ఆందోళన పడుతుంది మావయ్య. మా అమ్మ కోరిక ఒకటే సింధు, తను కన్ను మూసేలోపు నువ్వు యష్ కలిసిపోయి పిల్లలతో మీరు సంతోషంగా ఉండడం తను కళ్ళారా చూడాలనుకుంటుంది. అంతే తన కోరిక, అదే తన చివరి ఆశ కూడా.
మేడం మిమ్మల్ని డాక్టర్ పిలుస్తున్నారు. అలాగే వెళ్తాను. కృష్ణ ఆ పేషెంట్ రిపోర్ట్స్ అంట ఇవ్వు. థ్యాంక్ యూ. నమస్తే మేడం, కూర్చోండి. నర్స్, ఈ రిపోర్ట్స్ ఆ పెద్దావిడికి సంబంధించినవి కాదే. ఏంటిది? రిపోర్ట్స్ తీసుకొచ్చేటప్పుడు పేషెంట్ పేరు డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకోవాలి కదా. ఇలా ఎవరో పడితే వాళ్ళవి తీసుకొచ్చేటవేనా? ల్యాబ్ మొత్తం వెతికాను డాక్టర్. ఈ రిపోర్ట్సే ఉన్నాయి డాక్టర్. ఈ రిపోర్ట్స్ ఆవిడవి కాదు. పొరపాటు నువ్వు వేరే పేషెంట్వి తీసుకొచ్చేసావు. సారీ డాక్టర్, ఇప్పుడే వెళ్ళి చూసి తీసుకొస్తాను. ఓకే, వెళ్ళు, త్వరగా చెక్ చేసి తీసుకురా. మా అత్తయ్య రిపోర్ట్స్ ఎలా మిస్ అయ్యాయి డాక్టర్? కంగారు పడకండి, ఏదో బై మిస్టేక్ జరిగింది. మీ అత్తయ్య గారివి ఒరిజినల్ రిపోర్ట్స్ వస్తాయి, కాసేపు వెయిట్ చేయండి. ఇప్పుడు మా అత్తయ్య గారికి ఏ ప్రాబ్లం లేదు కదా? ప్రాబ్లం ఏమీ లేదు. అత్తయ్య గారికి ఎలా ఉంది? ఇప్పుడు బాగానే ఉంది అత్తయ్య, మీరేం కంగారు పడకండి. బామ్మగారు ఊపిరితిత్తులు పూర్తిగా నయం అవ్వడం కోసం నేను ఒక ఆయుర్వేద మందు తీసుకొచ్చాను. ఆవిడకి ఏ జబ్బు లేదు. ఉండు, ఇదిగో చూడరా, ఇందాక హాస్పిటల్లో మీ బామ్మకి అన్ని టెస్టులు చేయించాం. చూడు.